రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నేను ఒక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో ఆ వీడియో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫోటో చూస్తున్నారు కదా పక్కన. సో ఈ ఫొటోస్ అనేవి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి అనమాట. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా సో ఇలాంటి ఫొటోసే కనిపిస్తున్నాయి అనమాట. అటు సెలబ్రిటీస్ కావచ్చు, ఇటు అంటే క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఇటు సెలబ్రిటీస్, హీరోస్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫొటోస్ ని ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో సో ఒక్కసారి చూసుకోవడానికి క్రియేట్ చేసుకొని వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా చూసే ఉంటారు ఇలాంటి ఫొటోస్. సో హీరోస్ కావచ్చు, లేకపోతే క్రికెటర్స్ కావచ్చు, చూసే ఉంటారు కదా. సో అది ఎందుకు చేస్తున్నారు, లేకపోతే ఆ ఫొటోస్ ని మనం ఏ విధంగా చేసుకోవాలి, మన యొక్క ఫొటోస్ ని మనం కూడా ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో మనం కూడా ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఏంటి అంటే మెయిన్ గా ఫేస్ యాప్ ఛాలెంజ్ అనమాట. సో అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు ఒక 30 ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో సో ఒక్కసారి చూసుకోవాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇది ఒక జస్ట్ ఫన్నీ కోసమే. సో అలా ఉంటారని కాదు కానీ సో జస్ట్ అలా అది కరెక్ట్ యాస్టీస్ మనకు ఆ విధంగా చూపిస్తారు అనమాట. ఒక 60 ఇయర్స్ తర్వాత ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి చూపిస్తారు అనమాట. సో కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో నేనైతే ట్రై చేశాను. సో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో కాబట్టి ఇది చాలా మంది అసలు వీడియో చేయట్లేదు, చాలా మంది అడుగుతున్నారు కూడా నన్ను వాట్సాప్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇది చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారు ఇది, సో కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలని చెప్పే ఉద్దేశంతో సో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ ఏం లేదు. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఈజీగా మీ యొక్క ఫొటోస్ ని మీరు కూడా ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో మీరు కూడా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో తెలుసుకొని మీరు కూడా ఇక ఫేస్బుక్ లోనో లేకపోతే వాట్సాప్ స్టేటస్ లా కానీ సో మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనం ఒకసారి చూద్దాము. సో చూసారు కదా, సో సోషల్ మీడియాలో ఇప్పుడు మనము ఏ సోషల్ మీడియా మనం ఓపెన్ చేసినా కూడా ఇలాంటి ఫొటోసే కనిపిస్తున్నాయి అనమాట. అటు క్రికెటర్స్వి, ఇటు సెలబ్రిటీస్వి అందరూ సో ఇలాంటి ఫొటోస్ పెడుతున్నారు. సో అంటే ఇలా ఎందుకు పెడుతున్నారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, సో మనం ఇలా చేయాలి అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అదేంటంటే ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే ఫేస్ యాప్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, సో ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సో ఇదైతే అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ ఈ విధంగా చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలి. మీ యొక్క ఓన్ ఫోటోని కూడా ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో సో ఒకసారి మీరు చూసుకోవాలని చెప్పేసి అనుకుంటే సో నేను చెప్పే ఈ యొక్క ట్రిక్ మీరు ఉపయోగించండి. సో దట్ మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి మనము ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఫేస్ యాప్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకేనా, ఫేస్ యాప్ అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది అనమాట. సో ఆ పర్మిషన్స్ అన్నిటికీ అలో చేసిన తర్వాత ఈ విధంగా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అలో యాక్సెస్ టు యువర్ ఫొటోస్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అలో చేసేయండి. సో కింద అలో మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అలో చేసేయమని అడుగుతుంది అనమాట. సో చేసిన తర్వాత మన గ్యాలరీ నుంచి మన ఫొటోస్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో కనిపించిన తర్వాత మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఫోటో మీ యొక్క ఫోటోని ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరు ఏ విధంగా ఉంటారో ఒకసారి చూసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే సో మీ యొక్క ఫోటోని ఒకసారి ఓపెన్ చేసుకోండి దీంట్లో. ఓకేనా, సో నేనైతే ఒక ఫోటో అనేది ఓపెన్ చేస్తున్నాను. ఒక హీరో ఫోటో నేను ఓపెన్ చేసి మీకు ఎగ్జాంపుల్ పర్పస్గా చూపిస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా. సో ఫోటో వచ్చింది, ప్రభాస్ ఫోటో వచ్చింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే ఏజ్ అనమాట. సో ఒక 60 ఇప్పుడు ప్రభాస్ని ఒక 60 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటాడో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏజ్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఓల్డ్, యంగ్ టు యంగ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే యంగ్ చూద్దాం. యంగ్ అయితే ఈ విధంగా ఉంటాడు. సో యంగ్ టు ఇంకో కొంచెం ఈ విధంగా అనమాట. ఓకేనా,
సో తర్వాత వచ్చేసి ఓల్డ్ అనమాట. చూసారు కదా. సో ఈ ఫోటో కూడా చాలా వైరల్ అవుతుంది, ప్రభాస్ ఫోటో. సో చూసారు కదా, ఓల్డ్ ఒక 60 years తర్వాత ప్రభాస్ ఈ విధంగా ఉంటాడని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి వెళ్తే మీరు కావాలనుకుంటే కింద బియర్డ్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి సో కావాలంటే ఇక్కడ బియర్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లము. సో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అవసరం లేదు. సో తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇంకా ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. కింద ఆప్షన్స్ మనం చూసుకుంటే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. హెయిర్ కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైల్స్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు సంబంధించిన ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను స్పెట్స్ పెడుతున్నాను, సో సెట్ కాలేదు. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఫొటోస్ని. ఓకేనా. సో ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే విధానాన్ని, అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే అవుతుందో అది మాత్రం నేను మీకు చూపించాను అనమాట. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత పైకి వచ్చేస్తే ఇక్కడ పైన మనకు డౌన్లోడ్ బటన్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అనేది అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారా, లేకపోతే ఫేస్బుక్లో పెట్టుకుంటారా, మరి మీరు ఏడా పెట్టుకుంటారు, స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. సో మీకు నచ్చిన ప్లేస్లో మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సో ప్రతి ఒక్క సెలబ్రిటీస్, ప్రతి ఒక్క క్రికెటర్స్, ప్రతి ఒక్క నార్మల్ పీపుల్ కూడా సో వాళ్ళు ఒక 60 years తర్వాత ఏ విధంగా ఉంటారో ముందుగానే సో ఈ యొక్క ఫేస్ యాప్ వల్ల అంటే క్రియేట్ చేసుకొని వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మీరు కూడా చేయాలనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చేసుకోండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.